ఆదా అయితే ఆ కుటుంబానికి ఏదైనా ఉపయోగపడుతున్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ల తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల బిల్లు కడతా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీస్లో మహిళా సంఘాలు కానీ లేకపోతే మెప్మా కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ గ్రూపులుగా ఏర్పడి ఆ పట్టణాల్లో వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కావలసిన విధంగా వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఇస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీస్తో సహా కలిపి 27,000 కోట్ల రూపాయలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జరిగింది. వీటిలో ఆయా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పటికే ఆ వడ్డీలకు సంబంధించిన చెక్కులు పంపిణీ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉంటున్నటువంటి మహిళలు అక్కడక్కడ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకో లేకపోతే చక్కెర వడ్డీ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరకో పోయి చిరు వ్యాపారాలు చేసుకోవటానికో లేకపోతే ఆ స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఇతర వ్యాపకాలు చేసుకోవటానికో అధిక వడ్డీతో డబ్బులు తెచ్చుకొని ఆ భారం వాళ్ల మీద పడకుండా ఉండటం కోసం ఎంత పెద్ద మొత్తంలో ఎన్ని గ్రూపులు ఏర్పాటు చేసుకున్నా కానీ ఈ మున్సిపాలిటీస్లో ఆ గ్రూపులందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ప్రగాఢమైనగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆ పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలందరూ వాళ్ళు చేసుకునేటువంటి చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న పరిశ్రమలు కానీ లేకపోతే అక్కడక్కడ సోలార్ సంబంధించినటువంటి వ్యవస్థ కానీ లేకపోతే ఏ ఇతర వ్యాపారమైనా అందుబాటులో ఉండి కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా కూడా పెట్టుకుంటే వాటికి కావలసినటువంటి రుణాన్ని బ్యాంకులతో కూడా సమన్వయం చేస్తూ ప్రాజెక్ట్ రిపోర్టులు కూడా తయారు చేపించి ఇస్తూ మెప్మా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కిందకే తీసుకొని వచ్చి ఐకేపీ ద్వారానే ఈ నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక ఇప్పటికే ప్రకటించాం. దానికి అనుగుణంగా ఈరోజు ప్రణాళికలు జరుగుతూ ముందుకు పోతా ఉన్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మీరు ఆర్టీసీ బస్సులో ఆ పట్టణాల్లో కానీ నగరంలో కానీ లేకపోతే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయటం కోసం మీరు తీసుకునేటువంటి బస్ ఛార్జీలకు సంబంధించిన టికెట్లను కూడా మీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం బస్సులో ప్రయాణం చేసిన మహిళలందరికీ చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి నెల ఆ ఛార్జీలకు సంబంధించిన డబ్బుల్ని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తాం. అలాగే భవిష్యత్తులో ఈ పట్టణాల్లో ఉన్నటువంటి మురుగు నీటిని శుద్ధి చేయడం కోసం కావాల్సిన విధంగా ఎస్టీపీస్ని పెద్ద ఎత్తున శాంక్షన్ చేసి ఈ రాష్ట్రంలో ముందుకు పోతాం. అలాగే ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం ఈ 2 శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి దగ్గరే ఉన్నాయి. అందుకోసమే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఈ వ్యాపకాలకు సంబంధించి వారు ప్రత్యేకంగా దీనిపైన అలాగే విద్యపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ 2 శాఖలకు సంబంధించి వారు క్షుణ్ణంగా పరిశీలన చేయటమే కాదు మానిటరింగ్ చేస్తూ తద్వారా ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు అందించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఆయా పట్టణాల్లో కావలసినటువంటి సివిక్ ఎమ్యూనిటీస్ సంబంధించి హాస్పిటల్స్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర సదుపాయాలు ఏ రకమైనటువంటి సదుపాయాలు అవసరం ఉన్నాయో ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని వాటికి అనుగుణంగా ఈ పట్టణాలన్నింటినీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వారందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అభివృద్ధి ముందు కొనసాగటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రణాళికాబద్దంగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షణ చేస్తూ మున్సిపాలిటీస్కి విద్యా వ్యవస్థకి అర్బన్ సెంటర్స్ లో ఉన్నటువంటి మహిళలకి అట్లాగే నిరుద్యోగ యువతీ యువకులకి చేసేటువంటి ఈ ఫలాలు ఫలితాలు చేరటానికి
అధికారంలో వారే ముఖ్యమంత్రిగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి ఆయా మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకుంటూ ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బోర్డులన్నీ కూడా నేరుగా వారే పర్యవేక్షణ చేస్తూ నిధులు కేటాయింపులో కూడా వడివడిగా ఈ స్థానిక సంస్థల ద్వారా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని నగర స్థానిక సంస్థల ద్వారా జరిగే